నమస్తే అండి. నా పేరు రమేష్ బాబు చారుగుండ్ల. నేను మహాకుంభమేళా గురించి చెప్పబోతున్నానండి. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందండి. యాక్చువల్గా కుంభమేళా అనేటటువంటిది 3 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, 144 సంవత్సరాలకి వస్తుంది. ఈ కుంభమేళా మనకి జనవరి 13వ తారీఖున ప్రారంభమయ్యి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరగనుందండి. మొత్తం 45 రోజులండి. మహాకుంభమేళ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మనకి త్రివేణి సంగమంలో జరుగుతుందండి. ఈ త్రివేణి సంగమం అంటే 3 నదుల యొక్క కలయిక, గంగా, యమున, సరస్వతి. సో ఈ 3 నదులలో ఈ సమయంలో దేవతలందరూ కూడాను విచ్చేసి స్నానమాచరిస్తారని ఉవాచ. అందుకని మన వాళ్ళందరూ కూడాను అక్కడికి వెళ్ళి పవిత్ర స్థానాన్ని ఆచరించి వారు తీర్థాన్ని స్వీకరించి వస్తారండి. సో మహాకుంభమేళా అంటే ఏమిటి అంటే దేవతలకి మరియు రాక్షసులకి ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరిగినప్పుడు ఒక పర్వతాన్ని సర్పంతో చిలుకుతారన్నమాట. చిలికినప్పుడు ఆ సర్పం యొక్క రాపిడి వలన విషం అనేటటువంటిది ఆ పాలసముద్రంలో పడుతుందండి. ఆ విషాన్ని అమృతంగా మార్చడం కోసం శివుడు ఆ గరణాన్ని తను స్వీకరిస్తాడు. అమృతంగా మారుతుంది. సో అమృతంగా మారినప్పుడు దేవతలందరూ కూడాను వచ్చి అక్కడ స్నానమాచరిస్తారన్నమాట. సో అటువంటి గొప్ప రోజు అనమాట. మీ అందరికీ తెలుసో తెలీదో ఈ మహాకుంభమేళాకి సాధువులు, కమలవాసులు మరియు యాత్రికులు అందరూ కూడాను విచ్చేస్తారండి. ఇంతేకాకుండా వీరందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి. అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోట్ల కొలది ప్రజలు విచ్చేసి ఆ పవిత్ర స్నానాన్ని ఆచరించడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాల్ని కూడా దర్శిస్తారనమాట. ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుందండి. ప్రయాగ్రాజే కాకుండా మనకి ఉజ్జయిని, తర్వాత మొదలైనటువంటి ప్రాంతాలలో జరగనున్నది. సో ప్రజలందరూ కూడాను పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తారు. ఇక్కడ ప్రభుత్వం కూడాను వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడమైనది. ప్రత్యేక రైళ్ల సదుపాయము, విమాన సర్వీసులు అన్నీ కూడా ఏర్పరచడం జరిగింది. వెళ్ళినటువంటి భక్తులకి కాలకృత్యాలు తెచ్చుకోవడానికి కానీ మరి వారు నిద్రించడానికి కానీ సకల ఏర్పాట్లు కూడా చేసింది. సో కోట్ల మంది ప్రజలు వెళ్ళినప్పటికీ కూడాను అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులువుగా పవిత్ర నదిలో స్నానమాచరించి ప్రజలు ఎంతో సంతోషంతో మంచి శక్తిని పొంది వారు మళ్ళీ వారి ప్రదేశాలకు విచ్చేస్తున్నారండి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్పడం వల్ల ఎవరైతే వెళ్ళడానికి భయపడుతున్నారో వాళ్ళు కూడాను ఇమీడియట్గా రిజర్వేషన్స్ చేయించుకుని వెళ్తున్నారండి. కొంతమంది అయితే ప్రత్యేకంగా కారును మాట్లాడుకుని ఒక 5-10 మంది చొప్పున వెళ్ళి పవిత్ర నదీ స్థానాన్ని ఆచరిస్తున్నారు. ఎందుకంటే మన మానవ జన్మలో ఇది ఒక్కసారే వస్తుందండి. సో మళ్ళీ రాదనమాట. అటువంటి పవిత్ర స్నానాన్ని ఆచరించటం వల్ల మనకున్నటువంటి సకల రోగాలు కూడాను దూరమవుతాయి అంటారు.